నేను అక్టోబర్ 5వ తారీఖు నాడు రాత్రి 10 గంటలకి ఇదే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాను. అందులో కొన్ని అంశాలు చెప్పాను, దాని తాలూకు చెప్తాను. దాని తర్వాత నేను అమెరికాలో ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను, మీడియా కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించి కంటెంట్ ఇస్తూ ఉంటాను నేను. దానికోసం తరచుగా అమెరికా వెళ్తాను. ఎవరో పంపిస్తేనో దేనికోసమో నేను ఎప్పుడు వెళ్ళలేదు. లేదంటే ఎవరికో భయపడి పారిపోవటం. ముఖ్యంగా ఒక ఛానల్లో వచ్చాడా, పారిపోయాడా, పట్టకరావచ్చుగా. పట్టకరావడానికి శివాజీ ఏమైనా ఐటమా, వస్తువా? వచ్చి 1.5 మంత్ అవుతుంది. లోపల ఏమన్నారు, తోమేమన్నారు, ఏదో చేద్దామన్నారు. పొద్దున్నే లేస్తే నా గురించే డిస్కషన్లు పెట్టారు టీవీలో. వేర్ ఆర్ యూ గైస్? ప్రజల కోసం పనిచేస్తే దొంగ నాటకాడాల్సిన పనేం లేదు. మొన్న గన్నవరంలో నేనేదో కొన్నానని, ఒకవేళ కొంటే కొనుక్కుంటానేమో భయ్, నాకు నా దగ్గర డబ్బు ఉంటే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు అడుగుతాడు. ఒకవేళ దాంట్లో తప్పుడుగా తేలితే ఆ రోజు వాళ్ళే ప్రశ్న పిలిచి చెప్తారు. ఎక్కడ కనపడితే అక్కడ మా ఇంటి చుట్టూ స్టింగర్సు, నా వెనకాల కార్ల వెనకాల స్టింగర్సు, ఏమీ కాదు. రాజకీయం అంటే ప్రజల కోసం పనిచేయాలి. రాజకీయం చేయటం అంటే పబ్లిసిటీ కాదు. ఒక రకమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి కుర్చీల్లో కూర్చోవాలనేటటువంటి తపనతో దాన్ని రాజకీయం అనరు, ప్యూర్ బిజినెస్ అంటారు. మహేష్ బాబు సినిమాలో చెప్పిన బిజినెస్ ఉంది చూసారా, బిజినెస్ అంటారు దాన్ని. వ్యాపారం. తాతల్ని తండ్రుల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు బిజినెస్ మ్యాన్లు అంటారు, రాజకీయ నాయకులు అనరు. మీరు ఊపే ఒడతూపులకి, మీ చెంచాలు ఊపే ఊపులకి శివాజీ భయపడేవాడు కాదు. ఒంటరి మనిషిని ఇప్పుడు కూడా. నా వెనకాల పార్టీలు లేవు, మనుషులు లేరు, మంది మార్బలం లేరు. ఒకటే ధైర్యం, నిజాయితీగా పబ్లిక్ ఉన్న విషయం చెప్తున్నా.